విడిపోయిన భార్యాభర్తల మధ్యలో నలుగుతున్న పిల్లలను అడగండి, చెప్తారు వాళ్ళు. తల్లి ప్రేమ ఎంత విలువ, తండ్రి ప్రేమ ఎంత విలువ. ఒకడైతే పెడగా అడుగులేస్తూ ఉంటాడు. నేను అదే చెబుతా, నాకెళ్ళి ఏలెత్తి చూపించేటప్పుడు మీ ఇళ్లలో సంగతులు చెప్పండి. మీ ఇళ్లలో సంగతులు చెప్పితే అప్పుడు ఒక్కొక్కడు ఎంత రోచగా ఉన్నారో నేను చూశాను కాబట్టి, నేను ఆలోచన చేశాను కాబట్టి నేను సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఇస్తాడు దేవుడు. ఆయనే జోక్యం చేసుకొని ఎవడు జీవితం అయితే రోడ్డు మీద లాగాలి, వాడి మీద తేడా చేయాలని ఆలోచన చేస్తారు చూడు. వాడి ఆలోచనలన్నీ తిమ్మిరి ప్రభు చేసి వాడి జీవితాన్ని రోడ్డు మీదకు లాగుతాడు, ఆమె జీవితాన్ని రోడ్డు మీదకు లాగుతాడు. అప్పుడు ఇతరుల మీద ఏలెత్తి చూపించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఇంకా గందరగోళంగా కనపడతాయి. అరే ఇదేందిరా, ఇంత మంచోళ్ళు అనుకున్నా, ఇంత బాగున్నారు ప్రభు చెప్పింది అదే. రహస్యంగా జరిగించింది ఏది మరుగై ఉండదు, మిథ్యల మీద నుంచి ప్రకటించబడుతుంది అన్నాడు. ఆమెను హల్లెలూయా. మొగవాటం లేదు. మా మేనత్త తప్పు చేస్తే ఆమె మీద కేసు పెట్టి జైల్లో పడేపించాం. మా నాన్న చెల్లెలే తేడా చేస్తే జైల్లో పడేసాం. ఏం మాత్రం రాజీ పడేది ఏమి ఉండదు. ఎందుకు అంటే యథార్థత దేవునికి ఇష్టమైనది. ఆమెన్ హల్లెలూయా. పొరపాటు చేస్తే ఇంతే ఉండదు ఖండించటం, ఎగస్ట్రా చేస్తే అంతే ఉండదు లోపలేపీయటం. ఏమాత్రం ఏమి ఎనికానిగా అడుగులేసేది ఏమి ఉండదు. దయతో జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలు అన్యోన్య దాంపత్య జీవితం గడపాలంటే మీరు ఒక స్థిరమైన ఒక ఆలోచన చేయాలా. మేము మా పిల్లలకు ప్రేమను పంచాలి, మా పిల్లలను ప్రయోజకరమైన పాత్రలుగా చేయాలి. కాబట్టి చేతనైతే ఇరువురు కష్టపడండి. లేదు నీకు ఎటువంటి ఇబ్బంది ఏది లేదా, ఏదో ఒక వ్యాపారం ఏదో ఒకటి చేసుకుంటాను, భర్త ఉద్యోగం చేస్తూ ఉంటే రాగానే అయ్యా అని చెప్పని కాసిన మంచినీళ్ళు ఇవ్వటము, వెంటనే కాస్తంత ఆహారం సిద్ధపరిచి పెట్టటము. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కరెక్ట్గా కంచం మీద కూర్చున్నప్పుడే ఆ అన్నం తినేటప్పుడే మొదలు పెడతారు వాదన. ఎంత తెచ్చావు సంపాదన, శాతగానోడికి ఇంతేలే సంపాదన, ఇంకేం సంపాదించావు నీ ముఖానికి, అది ఇది అని చెప్పని కరెక్ట్గా అన్నం తినేటప్పుడే పెడతారు మొత్తం వ్యవహారం. మా అమ్మ కూడా అప్పుడప్పుడు అట్నే మాట్లాడుతూ అంటే ఒకరోజు చెప్పా, తినేటప్పుడు పొరపాటును కూడా మాట్లాడితే నేను చేయగడిగేస్తా, మొహమాటమే లేదు. ఎందుకంటే అప్పుడు మంచి రేజ్ అవుతుంది, బీపీ అంతగా వస్తే అనమాట. ఒకసారి పళ్ళని తిరగబడదు కూడా, రక్షణలో లేనప్పుడులే, ఇప్పుడు కాదు. అన్నం తినేటప్పుడు నాకు మాట్లాడతాం జాగ్రత్త కాదు, మాట్లాడలేను కూడా. సైలెంట్గా తినాల్సింది టక స్పీడ్గా తినేసి పక్కన పడేసి ఇప్పుడు చెప్పు అంట. ఇక రావు మాటలు, అన్నం తినేటప్పుడే వచ్చాయి మాటలు. అన్నం తినేంత అయిపోయిన తర్వాత ఇక రావు మాటలు. మరి అదేందో విచిత్రం. మరి మా అమ్మ దగ్గర చూశాను, చాలామంది దగ్గర చూశాను, అన్నం పెట్టిన తర్వాత ఇక మొదలు పెడతారు మాటలు. అంటే నేను ఎన్ని మాట్లాడి ఏమి అనలేడు, చేయి చేసుకోలేడు, అలాగనే కూర్చున్నవాడు లేవడు. అదేమంటే సెంటిమెంట్ ప్లే చేసేది. నేను వండిన వంట నీకు నచ్చలేదా, ఎందుకు నచ్చుద్దిలే, మాయదారి కొంపలన్నిటికి తిరుగుతున్నావుగా, అందుకే ఆ కూరలే నచ్చుతాయి నీకు, మా కూరలే. పెద్దలు చెప్పారు కదా సామెత, పొరిగింటి పుల్ల కూరే బాగుంటుంది, ఆ సజ్జన్నమే కమ్మగుంటుంది. మరి ఏం చేస్తాం, దరిద్రం నా మొఖాన నా నెత్తి మీద తాండవాడుతుంది. అందుకే నా వంట అసలు నచ్చట్లేదు, కూరలు నచ్చట్లేదు, నేనంటే నచ్చట్లేదు, నా వాసన అంటే నచ్చట్లేదు. ఏందో మరి దరిద్రం, ఏడ మరిగిండో ఎవితిని పట్టుకుండా హిట్టిట మొదలు పెడతారు. చేట భారతం మొదలుపెట్టి చినికి పెద్ద తుఫానే రోకల బండో. మొన్న మధ్య ఒక అమ్మాయి కొట్టింది భర్తని, రోకల బండి ఇరిగిపోయింది. నిజం, రోకల బండి ఇరిగిపోయిందా కొట్టింది ఆ పిల్ల. అంత కోపం తెప్పించిండు ఆ పిల్లకి. చివరికి మళ్ళీ సెట్ అయ్యారులే, పెద్దలతో మాట్లాడి బతలాడి ఒక మూల గడ్డ వణుకుతా
అమ్మో ఇది నన్ను చంపుద్ది తీసపోండి అయ్యా మీరు వచ్చాయని చెప్పని పుట్టింట్లో కబురు పెట్టి రోగల పడి ఇరిగిపోయింది పెళ్ళాం కొడితే. ఇది నూతన వ్యవహారం అన్నమాట, కొత్త స్టైల్ ఇది. పాత స్టైల్ ఏమో భర్తలు ఎరగొట్టేవాళ్ళు భార్యలు, రాడ్లు, ఇట్లా రకరకాలుగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎక్కడ ఎలా మాట్లాడాలి ఆలోచన ఉండాలి, ఎక్కడ భర్తతో ఎలా మూవ్ అవ్వాలి, భార్యతో ఎలా మూవ్ అవ్వాలి, ఎలా నడుచుకోవాలి, ఆమెకు గాయం కలగకుండా ఎట్లాంటి మృదువైన మాటలు మాట్లాడాలి, అన్నిటి విషయంలో ఆలోచన చేసే మనం అడగాలి. భర్త అయినా భార్య అయినా అడగాలి, ప్రభువా నా భర్తకు నచ్చినట్టుగా నేను నడవాలి, ఆయన ఎదుట ఆయన కనుసన్నల్లో నేను నడుచుకోవాలయ్యా, ప్రతి విషయంలో నాకు సహాయం చేయి. భార్య విషయంలో కూడా భర్త అడగాల, దేవా నా భార్య విషయంలో ఇలా నేను ఎలా నడుచుకోవాలా, భర్త విషయంలో భార్య అడగాల, నా భర్త ఎదుట ఎలా నడుచుకో. నువ్వు అడగట్లే వేసే ముందు, నా ప్రభువా నీకు ఎలా నచ్చితే నేను ఉంటాను, ఎలా నడుచుకోవాలి ఏంటని నాకు సహాయం చేయని అడగతలా ఆడగూతురుగా. భర్త కూడా అడగాలి తన భార్య విషయంలో, అప్పుడు మాత్రమే సెట్ అవుతారు. లేకపోతే రెండు బాపటి అయినా రెండు ఎడపటి అయినా అటు లాక్కొని ఇటు లాక్కొని నడి మధ్యలో కాడిమాను మొదటి గెలవటం, ఆ తర్వాత ఇరుసు కింద పడిందంటే సపోర్ట్గా ఉన్న బారు ఆ చెక్క కమ్మి కూడా ఇరిగిపోద్ది. ఇక వ్యవసాయం లేదు ఏం లేదు, ఇక కాపురం లేదు ఏం లేదు, నీ ఇష్టం, నాకు నచ్చింది. రెక్కలు వచ్చినా కనుక సీతాకోకచిలకి ఎగిరిపోయినట్టు ఏడ కాకుండా అటు ఎగిరిపోతూ ఉంటారు. దాంపత్య జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉండాలి. అలాగనే కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఒక ఆలోచన కలిగి ఉండాలి. నీకు నచ్చినట్టుగా నువ్వు అడుగులు వేసుకుంటా పోతే ఎవడు గోడు ఏదో ఒక దారి అయిపోతారు. కుటుంబంలో కొన్ని విలువలు ఉంటాయి, ఆ విలువలకు అనుగుణంగా నువ్వు గనక బ్రతకగలిగితే, నీ బ్రతుకులో భర్తగానా భార్యగానా ఒక తల్లిగా తండ్రిగా మీ బ్రతుకులో ఆ విలువలు గనక చూపించగలిగితే ఖచ్చితంగా అవే విలువలు నీ పిల్లల్లో మిమ్మల్ని చూసి నేర్చుకున్న దాన్ని బట్టి కనబడతాయి. ఆమేన్, హల్లెలూయా. లేదు నువ్వు సిగరెట్ తాగుతా, కైని గుట్టగానో సీసా మూత ఓడదేస్తా, నువ్వు అవి మానుకో అంటే వాడెట్ట మానుకుంటాడు. నువ్వు నీ భర్త మీద తిరుగుబాటు చేస్తావు, నీ పిల్లలు కళ్ళ ఎదుటే, ఆడపిల్లలే వారి కళ్ళ ఎదుట దుమ్ముగా కొట్టుకుంటా గందరగోళం అయితే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? వాళ్ళకు ఒక టైం వస్తుంది, ఇక వాళ్ళు కూడా ఆ కచ్చికి పొదును పెడతారు. నువ్వే ఇచ్చావు ఆ అనుభవాన్ని, ఆ కచ్చిని నువ్వే ఇచ్చి ఇక వాళ్ళు నోడుతూ ఉంటారు, పొదును పెడుతూ ఉంటారు. అల్లుడికి విసుగు పుట్టి చేదర పుట్టి ఇది వద్దు అసలు అని చెప్పని అంతే చెల్ వెళ్ళిపోతారు. భార్యాభర్తలు పిల్లలు ఎదిగి వస్తున్నప్పుడు, పసి పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు పాలు తాగేంత వరకు ఏది గమనించరు. ఒకటి మాత్రం బాగా గమనిస్తారు, తల్లిగా నువ్వు ప్రేమను పంచుతుంటే, తండ్రిగా నువ్వు ప్రేమను పంచుతుంటే వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు అది మాత్రం బాగా ఆకలింపు చేసుకుంటారు పసిపిల్లలు. ఇక బంతాడటం అయిపోయి, అడ్డోగటం అయిపోయి, చిన్నగా నడవటం మొదలుపెట్టి చిన్న చిన్న మాటలు వస్తున్నప్పుడు ఇక ప్రారంభం అవుతుంది నిన్ను పూర్తిగా కనిపెట్టడం. ఇక నువ్వు మాట్లాడే ప్రతి మాట వాళ్ళు మైండ్లో పడిపోద్ది. నువ్వు చేసే ప్రతి చేష్టలు మైండ్లో పడిపోతాయి. ఇక్కడ కొంతమంది పసిపిల్లలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు నేను బాగా గమనిస్తూ ఉంటాను. పసిపిల్లల దగ్గర ఆడుకుంటాను నేను ఎక్కువగా, వాళ్ళల్లో ఒకటిగా మారిపోయి ఆడుకుంటాను. అలాగే వాళ్ళని బాగా గమనిస్తాను. తల్లిదండ్రుల యొక్క చేష్టలు వాళ్ళలో కనపడుతూ ఉంటాయి. నేను బాగా గమనించింది ఏంటంటే, తాతయ్యో తండ్రో ఎవరో ఒకళ్ళు సిగరెట్ తాగుతూ ఉంటే ఆ కాల్చి పడేసిన బీడీ సిగరెట్ ముక్క ఉంటుందిగా, అది నోట్లో పెట్టుకుని ఉస్సు అంటా పోతున్నాను చూసే ఏడే. అదే టైపులో ఒక పుల్లను విరిచి ఇట్లా రెండు చేతుల మధ్యలో పెట్టి ఉఫ్ అనుకుంటా పోతుంటే చూసా నేను. ఎవరు నేర్పారు? ఇంకెవరైనా ఇంకొకళ్ళు వచ్చా నేర్పారా వాళ్ళకి? తాతగా, నాయనమ్మగా, లేదా అమ్మమ్మగా తాతయ్యగా ఉంటే, లేదు ఒక పెదనాన్నగా పెద్దమ్మగా, బాబాయిగా చిన్నమ్మగా, మేనమ్మగా మేనచ్చగా నువ్వు ఉంటే మీ దగ్గర చూసి నేర్చుకునేయే.
చిన్నప్పుడు మా మేనత్తులు నన్ను చాలా గారాభంగా దగ్గరకు తీసుకునేవాడు. అల్లరి ఎక్కువ, సామాన్యంగా ఓ సాటి ఉండేవాడిని కాదు. నాన్న తాతయ్య అంటే ఇక అన్నీ పడిపోతాయి, బర వచ్చేస్తాం ఆడున్నా కానీ. స్వేచ్ఛ ఉండేది కాదు, క్రమశిక్షణ. టీచర్లు కాబట్టి క్రమంగా పెంచాలి. టీచర్ గారి లోకంలో సామెత ఉందిగా, పండిత పుత్ర పరమసుంఠ అని చెప్పని. తండ్రి ఏమో టీచరు పండితుడు, పిల్లగాడేమో పరమసుంఠ అయితే పరమసుంఠ అంటే ఎందుకు పనికిరానోడు అని. ఏంది పండిత పుత్ర పరమసుంఠ అనే సామెత ఉంది. అరే అట్ట జరుగుతాయిందని నీ జీవితంలో అని చెప్పని మమ్మల్ని రేల కొట్టేవాడు. కొడతమే, కేకలేయటమేం లేదు. మనిషి కనపడ్డంటే ఇక గట్టిగా కోపంగా కనపడ్డంటే తడిసిపోద్ది. అట్టగొట్టి ఇట్ట క్రమశిక్షణలో పెట్టారు కాబట్టి ఇలా క్రమంగా నోరు జారి ఏదైనా మాట అంటానికైనా సాహసించకపోవటానికి ఏంది ఒక క్రమం పద్ధతిలో ఉండడానికి ఆ రోజు వాళ్ళు పెట్టిన క్రమశిక్షణ. కంటి చూపు భయమే. కొట్టాల్సిన సమయం కొట్టారు. బైబిల్ చెబుతుంది కదా, వాడు చావాలని కొట్టమాక, కానీ కొట్టాలి. వాడికి బుద్ధి వచ్చేలాగా కొట్టాలి, చావాలని కొట్టొద్దంటుంది సామెతల గ్రంథం. నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటిగా ఓ తండ్రి, ఓ తల్లి, లేదా తాతయ్య, నాయనమ్మ, లేదా అమ్మమ్మ, బాగా గమనించండి. మీరు భక్తి క్రమంలో కొనసాగలిగితే, ఒక ఆలోచన చేసి ఒక పద్ధతి కనుక చూపించగలిగితేనే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాళ్ళ ముందు విచ్చలవిడిగా బ్రతకటం కనుక నువ్వు చేయటం మొదలు పెడితే వాళ్ళు విచ్చలవిడిగానే బ్రతుకుతారు. నువ్వు ఎంత కంట్రోల్ చేయాలన్నా వాళ్ళు నీ మాట వినరు. ఎందుకంటే పునాది వేసింది నువ్వే. ఒక ఆడ మనిషిగా, ఒక మగవాడిగా పునాది వేసింది నువ్వే. నీ బ్రతుకును చూశారు వాళ్ళు. కొంతమంది పిల్లలు నేను చూస్తూ ఉంటే, ప్రభు నాతో మాట్లాడుతూ ఉండే, వీడు పక్కాగా భయంకరమైన దొంగ అవుతాడు, దుర్మార్గమైన దొంగ అవుతాడు అని చెబుతున్నాడు. దేవా వాడిని సరిచేయంటే కాదు, లేదు, చేయగలిగేది ఏం లేదు, దారి తప్పిపోయింది పరిస్థితులు. నీ స్వార్థం కోసం నీ పిల్లలను ఇలా అని చెప్పి నడిపించి తర్వాత వాళ్ళ బ్రతుకులు బాగోవాలి, చదువుకోవాలంటే ఎట్ట మారుతారు వాళ్ళు? కుటుంబంలో పిల్లల ఎదుట 2 విషయాలు లేదా 3 విషయాలు రహస్యంగా ఉండాల. కుటుంబంలో ఉన్న పెద్దలు మీ పిల్లల ఎదుట 3 విషయాలు రహస్యంగా ఉండాలి. 1, ఇతర వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ పిల్లలు అది వినకూడదు. విమర్శ అయితే, తప్పుడు సాక్ష్యం ఇలాంటివి అయితే నువ్వు మాట్లాడకూడదు. దైవజనుడు స్టీఫెన్ పాల్ గారు అన్నారు, ఒక వ్యాపార స్నేహితుడే, ఆ స్నేహితుడి గురించి భార్యాభర్తలు మాట్లాడుకున్నాడు. దున్నపోతులాగా ఉంటాడు, బండెడు తింటాడు, వాడు కుంభకరుడు, అది ఇది అని చెప్పని మాట్లాడుకున్నారు. అదే వ్యక్తిని ఒకరోజు ఇంటికి ఇన్వైట్ చేశారు ప్రేమ విందు కోసం. కలిసి ఆహారం తీసుకుందాం అని చెప్పాను. కలిసి భోజనం చేద్దామయ్యా, మా ఇంటికి రండి అని చెప్పి ఆయన పిలిస్తే వచ్చిండంట. డోర్ తీయటం ఆలస్యం. డాడీ మీరు చెప్పారే కుంభకర్ణుడు గిన్నెలు తింటాడు, దున్నపోతులాగా ఉంటాడు, ఆ అంకులు వచ్చాడు. ఇప్పుడు ఎవరు నేర్పారు వాళ్ళకి? నువ్వు మాట్లాడుకుంటుంటే వాళ్ళు విన్నారు. అందుకే దైవజనుడి విషయమైనా, సంఘస్థుల విషయమైనా, కుటుంబస్తుల విషయమైనా, ఇతరుల విషయమైనా అది వేరొక మాట్లాడకూడని విషయమే. మీ ఇద్దరే మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో పిల్లలు ఉండకూడదు. అది బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. 2వది, మీ ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మీ మధ్యలో పిల్లలు ఉండకూడదు. తన్నుకున్న కింద పడ్డ మీద పడ్డ మీరంతా ఒకటవుతారు, అది అందరికీ తెలుసు. నాకైతే అనుభవమైంది, అది పూర్తిగా అర్థమైంది. అందుకే తన్నుకున్నంతసేపు తన్నుకొని మెలకుండా చూస్తా. ఏమైనా మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడుతూ, లేదంటే ప్రార్థన చేసి నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాం. మళ్ళీ వాళ్ళు ఒకటవుతారు, మధ్యలో మనమే. లోకంలో చెప్పలే సామెత, పెళ్ళోళ్ళు బాగానే ఉన్నారు, పెళ్ళికి వచ్చి అన్నం తినిపోయిన వాళ్ళు తేడా అని చెప్పని. అట్టుండదు భార్యాభర్తలు ఎవరు. కాబట్టి తల్లి అయినా తండ్రి అయినా గొడవ పడుతున్నప్పుడు పిల్లలు నేర్చుకోవాల్సిన విషయం, వాళ్ళు తెప్పలోళ్ళు పడతారు, సైలెంట్ పక్క వెళ్ళిపోవడం, ఇది మాకు సంబంధం లేదు. ఆ జ్ఞానం వాళ్ళకి రాదు. కానీ తల్లిదండ్రులే ట్యూన్ అవ్వాలి, క్రమం అవ్వాలి. మీరు గొడవ పడుతున్నప్పుడు నీ పిల్లలు ఉండకూడదు నీ పక్కన.
పెద్దలు ఉండొచ్చు, తల్లి అయినా తండ్రి అయినా అత్తైనా మామైనా వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఎడదీయటానికైనా సమాధానపరచడానికైనా. కడుపును పుట్టిన పిల్లలు అయితే ఉండకూడదు. ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మొదటిగా నీ పిల్లలు ఉండకూడదు. రెండవది, మీరు గొడవ పడుతున్నప్పుడు మీ పిల్లలు మీ మధ్య ఉండకూడదు. మూడవది, మీరు శరీర ధర్మం నెరవేర్చుకుంటున్నప్పుడు నీ పిల్లలు వయసును జ్ఞాపకం చేసుకొని దాన్ని జాగ్రత్తగా, నువ్వు అనుకుంటావు మధ్యరేత్రి పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు, తెల్లారుజాము 3-4 అప్పుడు గాఢ నిద్రలో ఉన్నారని. అదంతా ఉట్టిటిదే. నీకు తెలియకుండానే పిల్లలు ఎగుస్తారు, నీకు తెలియకుండానే రహస్యంగా దాన్ని గమనిస్తారు, నీకు తెలియకుండానే ఆ దుప్పటి చాటు నుండి చూస్తూ ఉంటారు. అవి కాస్త మైండ్లో పడి యుక్త వయసుకు వస్తున్నామని శరీరంలో అవయవాల మార్పులు ఎదుగుదల గమనించిన పిల్లలు ఏం చేస్తారో తెలుసా? పెద్దవాళ్ళు గాక మునిపే ఇక వాళ్ళు వ్యవహారం వాళ్ళు మొదలు పెడతారు. ఇక వాళ్ళ వ్యవహారం వాళ్ళు మొదలు పెట్టారంటే నువ్వు కంట్రోల్ చేయటం అంత తేలిక కాదు. అలాంటి ఆడపిల్లలు నేను చూస్తున్నాను ఇక్కడ. గతంలో కూడా చెప్పా, తల్లిగా తండ్రిగా నీ శరీర ధర్మం మీ ఇద్దరు నెరవేర్చుకుంటున్నప్పుడు మీ పిల్లలు ఉండకూడదు. యుక్త వయసుకు వస్తున్నారు. ఎప్పటి నుంచే ఆ మైండ్లో పడే ఎవరు ఎప్పటి నుంచో తెలుసా? వాడు నడవటం మొదలుపెట్టిన కాడ నుంచి, ఆ అమ్మాయి నడవటం మొదలుపెట్టిన కాడ నుంచి, అంటే 1-2 సంవత్సరాల కాడ నుంచి మీరు చేస్తున్న ప్రతిదీ వాళ్ళు గమనిస్తారు. రహస్యంగా మీ శరీర ధర్మం నెరవేర్చుకుంటున్నప్పుడు నా పిల్లకైనా పిల్లగాడికైనా 1-2 సంవత్సరాలు అంత ఏముందిలే అనుకుంటావు. అమ్మ నాన్న ఆట ఆడదామని చెప్పని పిల్లలు అట పోయి వాళ్ళు కూడా నువ్వెట్ట దుప్పటేస్తున్నావు అట్నే దుప్పటేస్తా ఉంటారు చిన్నప్పుడే. అర్థమవుతుందా? ఈ 3 విషయాలు నువ్వు రహస్యంగా ఉండాలా, పిల్లలకు తెలియకుండా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అలా జాగ్రత్తగా లేకపోతే నీ అలా కొంతమంది ఆడపిల్లలు నేను చూస్తున్నా, కళ్ళెదురు చూస్తున్నాను, వయసుతో సంబంధం లేదు. అరే నా వయసు ఏంటి, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఏం తెలియదు, ముందు నేను ఎవరో ఒకరిని ఆకర్షించాలి, వాటితో శరీర ధర్మం నెరవేర్చుకోవాలి. ఈ మైండ్ పడ్డ వాళ్ళని ఆడపిల్లలు నేను చూస్తున్నా. నువ్వు కంట్రోల్ చేస్తావా? నాయనమ్మ కానీ అమ్మమ్మగా కానీ, లేదు తాతగైనా నాన్నగైనా పెదనాన్నగైనా బాబాయ్గైనా మేనత్త మేనమ్మగైనా పెద్దమ్మ చిన్నమ్మగైనా నువ్వు కంట్రోల్ చేయి. నీ చేతనైతే పొర్రపాటును కూడా కంట్రోల్ గారు, నువ్వు ఎంత కొట్టినా కంట్రోల్ గారు. దానికి పునాది వేసింది నువ్వే. మీరు చేసిన ఆలోచనలు. ఇలా నా కుటుంబం అచలాకుచలం అయిపోయింది, గందరగోళం అయిపోయింది, బోర్ని ఎడుతున్నామంటే మీరు వేసుకున్న పునాది అది. మొట్టమొదటిగా నీ జీవితం విషయంలో అయినా సరే, ఏంది దాంపత్య జీవితంలో అయినా సరే, కుటుంబ విషయంలో అయినా సరే, నువ్వు ఒక ఆలోచన చేసి ఏది ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఏది నెరవేర్చాలి అన్నది గ్రహింపు కలిగి అడుగులు వేయగలిగితేనే ఆశీర్వాదకరమైన కుటుంబమైన, ఆశీర్వాదకరమైన దాంపత్య జీవితమైన, ఆశీర్వాదకరమైన జీవితమైన నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. 4వదిగా భక్తి జీవితం, అలాగే సేవా పరిచర్య. 2 దగ్గరగా ఉంటాయి కాబట్టి 2 కలిపి దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తి జీవితం, సేవా పరిచర్య. నువ్వు తీసుకుంటున్న నిర్ణయాన్ని బట్టే నీ బ్రతుకైనా సేవ అయినా నిలకడగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదు విచ్చలవిడిగా కనుక నువ్వు భక్తి ఉన్నా సరే సేవ ఉన్నా సరే ఏమీ ఆశీర్వాదం చూడలేవు. చివరికి పతనం కనపడుతుంది. ఆధ్యాత్మికంగాను చచ్చిన క్రైస్తవుడుగా, చచ్చిన క్రైస్తవురాలుగా, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన, ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నా, దైవ చిత్తానికి వేరైనటువంటి ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నా నీ మనస్సు కదిలికలు ఉండవు. చచ్చిపోయింది కాబట్టి ఇంకేముండదు, శవానికి ఏమైనా కదిలికలు ఉంటాయా? కొంతమంది అంటే లేదన్నా, నడి లేనా, అమ్మా లే ఏళ్ళు ఎగుతుంది పోతే. అదే టైపులో నీ మనస్సాక్షి చచ్చిపోయింది. దేవుడు సంధిస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా నీ మనస్సాక్షి చచ్చిపోయింది కాబట్టి నువ్వు మల్లుకోవట్లేదు. సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు, 2 మార్లు మాట్లాడాడంట. ఎక్కడ రాసింది ఆ మాట? 1 రాజుల గ్రంథం
11వ అధ్యాయం 9-10 వచనాల్లోన చూడండి, ఆడుందా అది? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుడైన యెహోవా 2 మార్లు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను అనుసరించుట అది కరెక్ట్ కాదు సొలొమోను, వెనక్కి తిరుగు అన్నాడు. భార్యల మీద ఉన్న ప్రేమ, చచ్చిన మనస్సాక్షి, వాతవేయబడిన పరిస్థితిని బట్టి సొలొమోను వెనక్కి తిరగలా. ఏమయ్యాడు చివరికి? తన తండ్రి దావీదు పొరపాటు చేస్తే దేవుడు గద్దించగానే నాతాను ప్రవక్త వచ్చి సంధించాడు ఉపమాన రీతిగా. అమ్మా నేనే కదా అని చెప్పని సాష్టాంగ పడ్డాడంట. సింహాసనం దిగటం ఆలస్యం. ఎవరు ఎంతమంది ఉన్నారని చూసుకోవాలా, సిగ్గు అనేది అనుకోవాలా. నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడిగా బ్రతకాలని తపన పడ్డా భక్తుడు కాబట్టే రక్తాపరాధం, ప్రాణానికి ప్రాణం ఇవ్వాలి. ధర్మశాస్త్రం చెబుతున్న మాట ప్రాణానికి ప్రాణం ఇవ్వాలి, అంతే కది తెగిపోవాల్సింది ఆ మాట. ప్రాణానికి ప్రాణం ఇవ్వాల్సినటువంటి ఆ నియమాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? తను సాగిలపడి ఎంతమంది ఉన్నా సరే నాకు అనవసరం, ఎవరు ఏమనుకున్నా సరే నాకు అనవసరం. నా దేవుని ఎదుట నేను యథార్థంగా ఉండాలి, నా దేవునితో నాకు సమాధానం ఉండాలి, నా దేవుడు కనికరిస్తేనే భావితరాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి నేను చేసే నిర్ణయాన్ని బట్టి అంత ఆధారపడి ఉందని ఒక ఆలోచన చేసి నాతాను ప్రవక్త మాట అంటవాలేసి అంతే సాగిలపడ్డాడంట. సింహాసనం దిగి వెంటనే దేవుని ఎదుట సాగిలపడను అని ఉంది మాట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒకరి జీవితం పతనం అవటానికి నువ్వు కారణమా? ఒక కుటుంబంలో మరణం అవటానికి నీవే కారణమా? ఒక కుటుంబం అసలు లేకుండా పోవటానికి నీవే కారణమా? ఒక వ్యక్తి జీవితం లేకుండా పోవటానికి నీవే కారణమా? వ్యాపారం పతనం అవటానికైనా, కుటుంబాలు విడిపోవటానికైనా, దాంపత్య జీవితం పాడైపోవటానికైనా, లేదు కుటుంబంలో రకరకాల సమస్యలతో చిన్న భిన్నమైపోవటానికైనా, ఏది ఓ సేవ పాడైపోవటానికైనా, ఒక ఆత్మీయుడు శరీర సంబంధిగా మారిపోవటానికైనా, నీ బ్రతుకు, నీ తీరు, నీ మాట, నీ ప్రవర్తన, నువ్వు చెప్పిన మాటలను బట్టి ఏమైనా జరిగిందా? అయితే నీవే కారణం. సాగిలపడి వేసే ముందు ఆమేన్, హల్లెలూయా. ఎవరేదో అనుకుంటారని, ఇంకేదో చేస్తారని రహస్యమందు సాగిలపడటం కాదు, అందరి ఎదుట యేసు నామములో ఆమేన్, హల్లెలూయా. అయ్యా నేను చేసింది తప్పు, ఇదిగో ఇది యథార్థంగా నేను ఒప్పుకుంటున్నానని అందరి ఎదుట దేవుని ముందు ఒప్పుకున్నావా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అలానే సాగిలపడ్డాడు. కానీ ప్రభు అన్నాడు, ఆ శిక్ష నీ పిల్లల మీదకి వస్తుంది కానీ నీవై తప్పించబడ్డావు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ప్రభువే తను యథార్థంగా బ్రతుకుతున్న తీరును చూసి ఆయన్నే సరి చేసుకున్నాడు, తన భక్తుని కూడా సరి చేసుకున్నాడు. నీ తర్వాత ఇదిగో ఇలా ఉంటుందని చెప్పని సాక్ష్యం కూడా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. తన తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందినటువంటి సొలొమోను అయ్యా చెప్పాడు, తండ్రి తప్పు లేదు, మనం దేవుని నమ్ముకున్న పిల్లలోరా, ఎట్టబడితే అట్ట బ్రతకూడదురా, దేవుడు చెప్పినట్టు అడుగులేయ్యా, ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతికావా, అసలు ఆశీర్వాదం నువ్వు కొలలేవు, అంత కొలతలేని ఆశీర్వాదం నీకు ఇస్తాడు నా దేవుడు. నన్ను ఆశీర్వదించాడయ్యా, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. సొలొమోనా నమ్మకంగా దేవుని ఎదుట బ్రతుకు అని బతిమలాడి చెప్పాడు. పండు వృద్ధాప్యమందు మాటలన్నీ విన్నాడు, ఆకలింపు చేసుకున్నాడు. ఆకలింపు చేసుకున్నాడు, మాటలన్నీ విన్నాడు. ఓ సమయం వచ్చింది, దారి తప్పాడు. కారణం దావీదు అయితేనేమో యుద్ధాలు సలుపుచ్చు దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళాడు. సమస్యల్లోనే దావీదును పరిపూర్ణుడిగా, శ్రేష్టమైన భక్తుడిగా ప్రభు సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సమస్యలని నా బ్రతికిలా ఎందుకని చెప్పండి, నువ్వు దారి తప్పకుండా ఉండటానికి, ఎప్పుడు దేవుని మీద అలా ఆనుకోవటానికి, దేవుడు అనుకున్న కోణంలో నీ ద్వారా దేవుని పని జరిగించుకోవటానికి, ఆయన నీ విషయంలో పని జరిగించడానికి ఆ ఇరుకు, ఆ ఇబ్బంది, ఆ రోగమైన, ఆర్థిక ఇబ్బందులు, అప్పులైన ఏదో ఒక సమస్యను ఉంచుతాడు. ఎందుకంటే అది మేలుకే. భక్తుడు రాసుకున్నాడు కదా పాట, పృథ్వీలో నా ముళ్ళ పొదలు మొలిపించినావే,
ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావే, వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, లేదుగా మాకు ఆ కృప ముళ్ళకు వేరుగా. అయ్యా, పృథ్వీ అంటే భూమి, ఈ భూమి మీద ముళ్ళ పొదలు ఆదాము అవ్వల నుంచి మొదలైనవి. కానీ ప్రభు దిగి వచ్చి ఆ శిలువలో యజ్ఞమై ప్రాణం పెట్టి పునరుద్ధరణ లేవటాన్ని బట్టి, ఆయన రక్తాన్ని ఆశ్రయించడాన్ని బట్టి మనం రక్షించబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఎవరైనా రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి రా, ప్రభు కృపణిస్తాడు. లేఖనం అంటుంది ప్రతి నరుడి జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉంది. ముళ్ళు అంటే సమస్య. పౌలు భక్తుడు అనుకున్న ఆయనకి నడువు నొప్పి ఉంది. ఏంది ప్రభు అని ముమ్మారు అడిగితే, నా కృప చాలే, పక్కకు బాగుండి, పద అండు. ఉపద్రవాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 9:10 వచనాలు చదవండి, గమనించండి, ఆడ కనపడతాయి. అయినను నా ప్రభు కృపను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అయి నీ మేలుకే అతిశయించి గర్విస్తే భ్రష్టురాలు కాకుండా నీ భర్త శ్రమ పెడుతున్నా, పిల్లలు వ్యతిరేకిస్తున్నా, అదంతా నీ మేలుకే. యాడికి పోతున్నావు నువ్వు? మెమ్మకి చెప్పడానికి పోతున్నావా, లేదా మీ నాయనకి చెప్పడానికి పోతున్నావా, ఇంట్లో పెద్దలు కానీ పెద్ద మనుషులు చెప్పడానికి పోతున్నావు? యాడికి పోవట్లా, పరిగెత్తుకొని పోయి అంతే దేవుని పాదాలు పట్టుకుని. ఏంది ప్రభువా ఇట్లాంటి వాడిని ఇచ్చు, ఏంది ప్రభువా ఇట్లాంటి పిల్లలు ఇచ్చావు, ఏంది ప్రభువా ఇట్లాంటి దాన్ని ఇచ్చావు నాకు భార్యగా అని చెప్పని మొరపెడచలా. ఏంది ప్రభు ఈ సమస్యలు? ఎప్పటికప్పుడు కనెక్ట్గా ఉండటానికి ఏదో ఒక చిన్న ముళ్ళు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అది నీ మేలుకే. భక్తుడు అంటున్నాడు, వెతకగా చూస్తే ముళ్ళ కిరీటం నీకే ఉందయ్యా. అయితే ఆ ముళ్ళు నిన్ను స్పృశించాయి, ఆ ముళ్ళు నిన్ను తాకాయ్యా, వాటికి ఉన్నంత ధన్యత మాకు పోయిందే అని భక్తుడు ఆవేదన పడుతూ, చాలునయ్యా నీ కృప నా జీవితానికి అని పాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ సొలొమోనుకి యుద్ధాలు లేవు, ప్రశాంతమైన వాతావరణం, ఎట్టయినా బతకవచ్చు. అట్లానే ఎంతమంది భార్యలు, ఎంతమంది ఉపపత్నులు వేలలో ఉన్నారు వాళ్ళు. ఎంతమంది ఇక్కడే రాసింది చూడండి, ఆ పైన సొలొమోనుకి 2వ వచనం చూడండి. కామాతురత గలవాడే వారిని ఉంచుకొనొచ్చు. ఎవరిని? ఆ పైన రాస్తుంది, రాజకుమార్తెలను గాక జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. ఖాళీగుంటే ఇదే పని. మరి ఈ అంచె దినాల్లో ఇంకా భయంకరమైన ఇదే పని మీద ఉంటారు. శరీర వాంఛలు నెరవేర్చుకొని శరీర కోరికతో తహతహలాడుతూ ఉంటారు. ఏ పొద్దు ఏ రకమైన కొత్త ఐటమ్స్ దొరుకుతాయి, తిందాం వేద్దాం లోపల అని ఈ శరీరాన్ని నింపటానికి, పెంచటానికి, కోరికలు నెరవేర్చుకోవటానికి, సుఖము సౌఖ్యము వీటి మీదే ఆధారపడుతున్నారు ఈరోజు. భక్తిలో కూడా ఇదే దరిద్రం మొదలైంది. తేలిగ్గా కష్టపడకుండా ఏదైనా వచ్చి పడాలి. మోకాళ్ళ ప్రార్థన, మా జాతగా మరి గవర్నమెంట్ వాళ్ళు ₹1,00,000 లోన్ ఇస్తామంటే మోకాళ్ళ మీద బాగాలంటే పాకట్ల. మరి అది మాత్రం బాగా నేర్చుకుంటాం, భక్తి మాత్రం నేర్చుకోం. మరి అదే దరిద్రం, కష్టపడని వ్యవహారం అనమాట. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద కష్టపడతావో, ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు ప్రయాసపడతావో, అప్పుడు నీ జీవితం నీ నీతైన మధ్యాకాశం వలె సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎంత తేటగా ఉంటుందో, ఎంత వెలుగుమయంగా ఉంటుందో అలాగుంటుంది అంటున్నాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మోకాళ్ళ నుంచి తలదించితే నా ప్రభు తలెత్తుతాడు, దేశముల యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. సొలొమోనుకి యుద్ధాలు లేవు కాబట్టి అనేకులు మోహించాడంట. కామాతురత గలవాడే ఇక శరీర కోరికలకి, ఎందుకు ఇక సంతానాన్ని పెంపొందించుకోవటానికి, శరీర వాంఛలు తీర్చుకోవడానికి మళ్ళాడు. అట్లా వాత వేయబడ్డ మనస్సాక్షికి దేవుడు గద్దిస్తున్నా, పిలుస్తున్నా లక్ష్య పెట్టకుండా వేరొక అన్య దేవతలను ఆశ్రయించడాన్ని బట్టి, వాటి ఎదుట పూజలు చేయటాన్ని బట్టి 3 లేదా 4 తరాల శాపాన్ని పంచిపెట్టిపోయింది ఆయన. ధర్మశాస్త్రం చెబుతుంది, నన్ను గాక వేరొక దేవుడిని అనుసరిస్తే 3 లేదా 4 తరాలు శాపం ఉంటుంది వారి మీద అన్నాడు. ప్రభు అన్నాడు, ఓ ఇజ్రాయేలు ఇనుము, కీడు, శాపం, జీవం, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనని ఎదుట పెడుతున్నా. ఏది కావాలో అది తీసుకో. కీడు కావాలా నీ ఇష్టం. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే భౌతికమైన జీవితమైనా,
ఆధ్యాత్మిక జీవితమైన ఆధారపడి ఉంది. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే దేవుని సేవ కూడా ఆధారపడి ఉంది. మానవ దంపతులు ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెడుతూ ఉన్నారు. పిల్లలు కావాలి అని దేవదూత వచ్చి దర్శించి భార్యతో మాట్లాడింది. నాతో మాట్లాడుతున్న బాగానే ఉంది, మా ఆయనతో కూడా మాట్లాడన్నావా? ఒకవేళ ఎవరైనా వివాహం విషయంలో కానీ, గర్భఫలం విషయంలో కానీ, దేవుని పని విషయంలో అయినా సరే పలాంది చేయమంటున్నప్పుడైనా దేవుడు ఒకవేళ కళ రూపేణ దర్శనాలుగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కనపడేది దర్శనం. ఇక కళలో నిద్రలో కనపడే స్వప్నాలు ఇవన్నీ. నాతో మాట్లాడుతున్నావు కదా, నా వివాహం విషయమా నా తల్లితో తండ్రితో కూడా అది స్పష్టం చేయి. అవతల వ్యక్తితో కూడా భర్తగా ఇచ్చిన ఆ వ్యక్తితో కూడా స్పష్టం చేయి. మా పాస్టర్ గారు అనేవాడు, నీకు చూపించాడు నాకు కూడా చూపించాలి, అది దేవుని చిత్తం అని చెప్పాడు. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడితే అది దేవుని చిత్తం అనేవాడు. ఏంది ఇప్పుడు వ్యాపారమైన నీతో మాట్లాడినవాడు దేవుడు దైవజనుడితో కూడా మాట్లాడుతాడు. నిర్ణయించిన ఆ వ్యక్తితో కూడా మాట్లాడే ఉంటాడు దేవుడు. విశ్వసించి అడుగులు వేయటాన్ని బట్టే కార్యం జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఆ మానవ దంపతుల భార్య పేరు రాయలేదు, కానీ ఆమె అంటుంది, దేవదూత వచ్చి మాట్లాడుతుంటే నాకు చెప్పా, మా ఆయనకు కూడా చెప్పంటే ఆయనకు కూడా చెప్పంగానే వాళ్ళిద్దరూ దేవుని మాటకు లోబడి సరెండర్ అయ్యారు. దేవుడు అనుకున్న రీతికి అడుగులు వేయటానికి ముందుకు వచ్చి దేవుడు తన కృప చేత శ్రేష్టమైన పాత్రను ఇచ్చాడు. ముందుగానే చెప్పారు తల్లిదండ్రులకి, మీరు ఏది తినకూడదు, అశుద్ధమైనది ఏది తినకూడదు, అపవిత్రమైనది ఏది మీ నోట పడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లగాడు కత్తెర వేయకుండా క్షౌరం పెంచాలి, నాజీరు వ్రతం చేయాలి, అతను కరెక్ట్గా ఉండాలి, నేను గొప్ప పని చేయించుకోబోతున్నాను అన్నాడు. బాగానే ఉంది, పెరిగాడు, బాగానే ఉంది. తన సొంత నిర్ణయంతో ఫిలిస్తీన్ల యొక్క అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు, పడిపోయిండు. అటు పడిపోయినోడు కాస్త అట్నే తేడా పడిపోయిండు. చివరికి కట్ చేస్తే ఏమైంది, కళ్ళు పోగొట్టుకొని గ్రుడ్డివాడిగా మారిపోయి దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశించినటువంటి ఆ సేవ కాస్త కుదేలైపోయి భ్రష్టు పట్టిపోయి చివరికి తేడా అయిపోయిన పరిస్థితి అయింది. ఈరోజు ప్రియమైన దైవజనుడా, దేవుడు ఒకవేళ నీతో మాట్లాడుతుంటే నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డ వ్యక్తి అయితే నీ సొంత ఆలోచనలతో అడుగులు వేస్తున్నడితే ప్రభు అంటున్నాడు, ఇలాగ కళ్ళు పోగొట్టుకునే అవకాశం ఉంది. అంటే కళ్ళు అంటే సత్యం ఏంటో స్పష్టంగా చూడలేవిక. అపవాది వేసినటువంటి ఆ ఉచ్చులో పడిపోయి యెజబెల్ అనే దురాత్మకు చిక్కి బోధ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, సేవా పద్ధతులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాయి. అసలు సంఘమే పూర్తిగా తేడా పడిపోయి సేవే లేకుండా పోతుంది. సంసోను ద్వారా చేయించుకోవాలనుకున్న పని చాలా గొప్పది, కానీ తన సొంత ఆలోచనలు బట్టి తల్లిదండ్రులు తెలియకుండా ఒక నియమం ప్రకారమే పెంచబడ్డాడు. దేవుడు అనుకున్న కనుసన్నులు అలాగనే పెంచబడ్డాడు, కానీ సొంత ఆలోచన చేసిన దాన్ని బట్టి అట్నే పడిపోయాడు. సామెతల గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. చివరి వచనం చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. నీ మనస్సు, హృదయం, ఆలోచనలు, తలంపులు, ఊహలన్నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎలా? లేఖనపు కాంతిలో ప్రభు చెప్పిన మాటను బట్టి అవి కట్టడి చేయబడాలి. కానీ అపవాది వచ్చి నిన్ను రెచ్చగొడుతూ ఉంటాడు. వాడు ఎలాగ నీ హృదయంలోకి, నీ బ్రతుకులోకి, నీ సేవలోకి, నీ కుటుంబంలోకి, నీ దాంపత్య జీవితంలోకి వాడు అడుగుపెట్టి ఏదో ఒక రకంగా మేము పాడు చేయడానికి పనిచేస్తాడు. కాబట్టి మొదటిగా వాడు ఇది నిజమా అని మొదలు పెడతాడు అనుమానం. ఇక తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయం, మనసులో నువ్వు చిక్కావా, కేల్ కథం, ఇక అంతా అయిపోయినట్టే. మరి నేను బయటపడాలంటే ఎలా పాస్టర్ గారు అంటే, అనుదిన ప్రార్థన, విజ్ఞాపన, పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మ చేత నింపబడటం, లేఖనమును హృదయంలో భద్రంగా కాపాడుకోవటం, ప్రభువుకే అత్యధికమైన ప్రాధాన్యతనివ్వటం. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ చూస్తావు, సక్సెస్ఫుల్ ఆధ్యాత్మిక జీవితాన్ని చూస్తావు,
సక్సెస్ఫుల్ దాంపత్య జీవితాన్ని చూస్తాం, సక్సెస్ఫుల్ కుటుంబాన్ని చూస్తాం, సక్సెస్ఫుల్ అయినటువంటి సేవను చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నా ఆలోచనలు నేను కట్టడి చేసుకోవడానికి కృపను, నా హృదయంలో నా బ్రతుకులు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ నువ్వు స్థిరపరచు వాడవని సెలవిస్తున్నావు. కనికరించి నాకు సహాయం చేయండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు మా హృదయాలు పదిలపరచమని, ఆకలింపు చేసుకోవడానికి కృపనివ్వమని, అనేక పర్యాలు నెమరవేసి నిన్ను మయంపరచడానికి కూడా కృపనివ్వండి. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా మా కోసం ప్రార్థించమని ఆ రీతిలో అడిగిన వాళ్ళు ఉన్నారు. మా సంఘ దైవజనుడి ద్వారా తెలియపరచండి అని దైవజనుడికి చెప్పి మా కోసం ప్రార్థన చేయించండి అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. అందరు అవసరత అక్రత యేసు నామములో తీర్చబడును గాక. అయ్యా నా కోసం, పరిచర్య కోసం వాక్యం విన్నదాని గతంలో ఇప్పుడే ఇక ముందైనా వినబోతున్న ప్రతి ఒక్కరిని ఇదిగొచ్చండి. గతంలో ఇప్పుడే ఇక ముందైనా అనేక రకాలుగా వ్యక్తిగతంగాను, కుటుంబ ప్రార్థనని, ఉపవసించి ప్రార్థనని చేస్తున్న బిడ్డలు ఉన్నారు. బిడ్డలందరినీ దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనిచ్చి కృపలో బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా నీ ఎదుట కొంతమంది జ్ఞాపకం చేసిన, కొంతమంది కళలు చెప్పారు. వారికి, నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనలు ప్రభువుని యేసు నామములో నీవిచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు, మాకు చెప్పిన అనేక రీతులుగా అయ్యా తెలియపరిచిన వారికి, నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్నాలు, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణుడు త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించి సహాయం చేయమని వారంలో ఉన్న ఆరాధనలన్నీ జయకరంగా జరిగించు. సంఘ క్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించు. సాయంకాలం జరిగే ఆరాధన కూడా జయకరంగా జరిగించు. అన్ని విషయాలు చూడండి, ఉపదేశాలను తోడండి. సమస్తం జరిగించిన మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్థలు నన్ను మమ్మల్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీపిస్తూ నీకు ముందు ఏకీపించబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘ బిడ్డలకు, ప్రభు ఇచ్చిన పరిచర్యకు, ప్రారంభించిన సంఘాలకు, ప్రభు చిత్తంలో వెంబడిస్తున్న సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దలు, పరిచయ విశ్వాసులకు, సమస్తానికి నిత్యత్వం చేరు పర్యంతం సదాకాలం చూడండి, నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తం నాకేచి, ప్రభేసు రక్తం నాకేచి, ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదం మాత్రం అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.